సెల్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ పార్లమెంట్ ఏరియా, హైదరాబాద్ జిల్లా జీహెచ్ఎంసీ అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం అంబర్పేట మండలంలోని ఖాద్రిబాగ్లోని తేదీ 19/1/2025న ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి గల్లీలో పార్కు చేసిన 40 ద్విచక్ర వాహనాలను సీట్లను కోసేసిన ఘటన స్థానికులలో కలవరం రేపింది. ఈ పని ఉద్దేశపూర్వకంగా చేశారా, దేనికి చేశారు అర్థం కావటం లేదని, 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, గతంలో మునిపెన్నడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని స్థానికులు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు మహేందర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మాట్లాడుతూ, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సమంజసం కాదని, ఇది ఆకతాయిల పోకిరీలు చేసినటువంటి పనా లేక వ్యక్తిగతంగా ఏం ఆశించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు, ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నటువంటి వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని మహేందర్ డిమాండ్ చేశారు. వెంటనే ఖాద్రీబాగ్లోని ప్రతి గల్లీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను బస్తీవాసులు కోరారు. స్థానిక గోల్నాక సెక్టర్ ఎస్ఐ విజయ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఏరియాలో ఈరోజు ఇది ఒక సంఘటన జరిగింది. 40 బండ్ల వరకు మొత్తం కోసుకుంటూ వెళ్ళిపోయిండు వాళ్ళు. ఇంతవరకు 30 సంవత్సరాల్లో ఇంతవరకు ఇది జరగలేదు ఈ సంఘటన. ఇప్పుడు ఈ రోజు జరిగింది ఈ సంఘటన. దీనివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది బస్తీలో. ఇది స్లమ్ ఏరియాలో మాకు ఎమ్మెల్యే గారు అయినా సరే, పోలీసు వాళ్ళు అయినా సరే మాకు కెమెరాలు పెట్టించగలరని మా యొక్క మనవి బస్తీ వాళ్ళంతా కోరుతున్నాము. మళ్ళీ ఇటువంటి సంఘటన మళ్ళీ జరగద్దు, కావాలని చేసినట్టు ఉన్నది ఈ పని. खाद्रीबाग के एरिया में जो आज मोटरसाइकिलों के जो बच्चा जो भी करा वांटेडली, जो आज 30 से 40 गाड़ियों के लिए जो सीट जो चरपटे मार के यहाँ पर के जो मुकामी लोगों के जो गाड़ियाँ थी वो गाड़ियों को नुकसान पहुँचाया गया। हम डिमांड करते हैं कि सीसी कैमरे यहाँ पर बस्ती में लगाया जाए और सीसी कैमरों के अलावा भी हमारी पेट्रोलिंग पुलिस वालों से भी गुजारिश है, बीसी और पेट्रोकाल वालों से भी गुजारिश है, यहाँ पर पुलिस का भी गश्त रहा तो थोड़ा बस्ती वालों के लिए सिक्योरिटी के लिए अच्छा रहेगा। हम डिमांड कर रहे हैं कि ये बस्ती वालों को थोड़ा सेफ्टी रहेंगी इसके लिए। ఖాద్రీబాగ్లో ఈరోజు గుర్తు తెలియని అగంతకులు సుమారు ఒక 40 బైక్ల వరకు సీట్లు మొత్తం కోసేయడం జరిగింది. ఇది ఏదో కావాలనే చేసిన సంఘటనగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడం కారణంగానే ఒక ముద్దాయి ఆయన ఏ ఉద్దేశంతో చేశాడో అది ఈ వ్యవస్థకు బస్టు పట్టించే చర్య. అది ఒకరినొకరిని కన్నుకునేందుకు తీసుకొచ్చే చర్య ఇది. కాబట్టి ఇలాంటి చర్యలు సరైన పద్ధతి కాదు. ఏదైనా వ్యక్తిగత ప్రాబ్లం ఉంటే వ్యక్తులతో చూసుకోవాలి తప్ప ఇట్లా సమాజం మీద పడే విధంగా చేయడం అది దారుణం. కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా పోలీసు వారు ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి ముద్దాయిలు వెంటనే దొరుకుతారు. కాబట్టి అనేక ప్రాంతాల్లో అనేక బస్తీలలో గవర్నమెంట్ పెడుతుంది, మెయిన్ రోడ్కే పరిమితం అవుతూ ఉంది. కాబట్టి స్లమ్స్లలో గల్లీలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అగంతకులు వెంటనే దొరికిపోతారు. ఇలాంటి సంఘటన ఒక బైక్తో ఆగిపోయింది ఈరోజు. ఇంకా జరగలేని సంఘటనలు పెద్ద జరిగితే అది చాలా ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి వెంటనే ఇలాంటి చర్యలు జరగకుండా ఆపడానికి పోలీసు వాళ్ళు వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఏదైతే చేశారో ఈ సంఘటన వాళ్ళు వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము.